హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లవి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టిన అక్షయ్, పల్లవిని ఇంట్లో నుండి గెంటేసిన పార్వతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది, ఏమండి ఇదంతా నా వల్లే అని అనగానే, ఏంటవని ఏం మాట్లాడుతున్నావు, నీ వల్ల ఇలా జరగడం ఏంటి అని అనగానే, అవునండి ఆ రోజు మామయ్య గారు పార్టీ అరేంజ్ చేసింది నా గురించే. నాకు న్యాయం చేయాలనే మామయ్య గారు ఎంతో ప్రయత్నించారు అని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటవని నీ గురించి నాన్న పార్టీ అరేంజ్ చేయడం ఏంటి అని అనగానే, అవునండి నా కన్న తండ్రి ఎవరో అని పార్టీలో అందరి ముందు చెప్పాలని మామయ్య గారు పార్టీ అరేంజ్ చేశారు అని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటవని అంటే నాన్నకి నీ కన్న తండ్రి ఎవరో తెలుసా అని అనగానే, తెలుసండి, తప్పనిసరి పరిస్థితుల్లో మావయ్య గారికి నా కన్న తండ్రి గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. ఇంతవరకు ఆ నిజాన్ని మీతో కూడా చెప్పలేకపోయాను. సమయం చూసి మీతో చెప్పాలి అనుకున్నాను. మీరెప్పుడు అనేవాళ్ళు కదా, నీ కన్న తండ్రి ఎవరో మీ అమ్మ నీకైనా చెప్పలేదా అని. నాకు తెలుసండి, నా కన్న తండ్రి ఎవరో నాకు తెలుసు, కానీ చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాము. అందరూ అనే అవమానాలు భరిస్తున్నాము. కానీ ఈరోజు మీకు ఆ నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను అని అవని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటవని ఎవరు మీ కన్న తండ్రి అని అనగానే, చక్రధర్ అని అంటుంది. అది విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటవని చక్రధర్ మామయ్య నీ కన్న తండ్రి ఏంటి అని అనగానే, అవునండి ఆ చక్రధరే నా కన్న తండ్రి అని అంటుంది. ఇక అక్షయ్, నాకేం అర్థం కావట్లేదవని, అంటే అత్తయ్య మామయ్యకి రెండో భార్య అని అనగానే, లేదండి మా అమ్మే ఆ చక్రధర్కి మొదటి భార్య. అమ్మని పెళ్లి చేసుకున్నాక నేను భరత్ పుట్టిన తర్వాత మమ్మల్ని అనాథలుగా రోడ్డు పైన వదిలేసి మళ్ళీ మాయ మాటలు చెప్పి రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అమ్మ అతన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. ఇక అమ్మ బ్రతికుంటే ఎప్పటికైనా ఆయన గురించి అందరికీ తెలుస్తుంది అని అమ్మని చంపాలనుకున్నారు. అప్పుడే నాకు ఆ చక్రధరే మా నాన్న అని అమ్మ చెప్పేసింది. నేను ఆ రోజే ఆ చక్రధర్తో ఛాలెంజ్ చేశాను, నీ అంతటా నువ్వుగా అందరి ముందు మా గురించి నిజం ఒప్పుకునేలా చేస్తానని అని ఇక అవని అంటూ ఉంటే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. కానీ మామయ్య గారు ఈ నిజం తెలిసినప్పటి నుండి ఎలాగైనా నాకు అమ్మకి న్యాయం చేయాలని తప్పించిపోయారు. పార్టీలో అందరి ముందు చక్రధరే మా నాన్న అని మా అమ్మకి భర్త అని చెప్పి మాకు న్యాయం చేయాలి అనుకున్నాడు. కానీ మా దురదృష్టం మమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. మామయ్య ఆ నిజం బయట పెట్టకుండానే ఇలా జరిగిపోయింది. నేనే కానీ మామయ్యకి మా నాన్న చక్రధర్ అని నిజం చెప్పకపోయి ఉంటే మామయ్య గారు ఆ పార్టీ అరేంజ్ చేసేవాళ్ళే కాదు. ఈరోజు మామయ్య గారికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. నా వల్లేనండి, నా వల్లే మామయ్య గారు ఈ పరిస్థితిలో ఉన్నారు అని అవని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటే, అవని దీంట్లో నీ తప్పేం లేదు. మీరు పడుతున్న అవమానాలు చూడలేకే నాన్న అందరి ముందు నిజం బయట పెట్టాలి అనుకున్నారు. కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు కదా. అవని నాన్నని ఎవరో మేడ మీద నుండి తోసేశారు అంటున్నారు. అంటే ఈ నిజం బయటపడడం ఎవరికైనా ఇష్టం లేదేమో, అది ఆపడం కోసమే నాన్నని చంపాలని చూసారేమో అని అక్షయ్ అంటూ ఉంటే, లేదండి మామయ్య గారు మీతో కూడా ఆ నిజం చెప్పలేరు. చివరి నిమిషంలో మామయ్య గారిని నేనే అడిగితే నాకు చెప్పారు. నాకు మామయ్య గారికి తప్ప పార్టీలో ఆ నిజం ఎవరికీ తెలిసే అవకాశం లేదు అని అవని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి అతనికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని అనగానే
అవని అక్షయ్ ఇద్దరూ కూడా అభి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి రే అభి ఇప్పుడు ఎలా ఉందిరా అని అక్షయ్ అంటూ ఉంటే అభి గారు ఇప్పుడు ఎలా ఉంది అని అవని కూడా పలకరిస్తుంది. ఇక అభి నేను బాగానే ఉన్నాను అక్షయ్ కానీ అని అంటూ ఉంటే ఏంటి అభి గారు ఏం జరిగింది అని అనగానే అంకుల్ కేసుకి సంబంధించిన ముఖ్యమైన ఎవిడెన్స్ మిస్ అయిపోయాయి అని అంటాడు. అది విని ఇక అక్షయ్ అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటవి అని అంటూ ఉంటే అవును అక్షయ్ ఆ రోజు ఆ ఫామ్ హౌస్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అయిపోయింది. అందుకని పక్క హౌస్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు తెప్పించి చెక్ చేశాను. అందులో ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం దొరికింది. అది మీ ఇంట్లో వాళ్ళకి చూపించడానికే నేను బయలుదేరాను. అనుకోకుండా నాకు ఇలా యాక్సిడెంట్ అయింది. నేను తీసుకొస్తున్న ఆ ఎవిడెన్స్ కూడా మిస్ అయిపోయింది అని అభి చెప్పగానే అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అవని ఏంటి అభి గారు అందులో ఏముంది అని అనగానే అందులో ఆ లేడీ ఫేస్ కొద్దిగా కన్ఫ్యూజ్గా కనిపిస్తుంది అవని గారు. మీకు చూపిస్తే తనని గుర్తుపడతారు అని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇక అవని అక్షయ్ షాక్ అయిపోతారు. జస్ట్ మిస్ లాస్ట్ మినిట్లో క్రిమినల్ తప్పించుకోగలుగుతున్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఎవిడెన్స్ తీసుకొచ్చే సమయానికే నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఆ క్రిమినలే తప్పించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది అని అభి చెప్పగానే అవని అక్షయ్ షాక్ అయిపోతారు. ఇక అవని లేదభి గారు ఇదేదో దురదృష్టవశాత్తు జరిగింది. అంతేకాని మీరు సాక్ష్యం తీసుకొస్తున్నట్టు ఆ నేరస్తులకి ఎలా తెలిసి ఉంటుంది? మీరు ఎక్కువగా ఆలోచించకండి, రెస్ట్ తీసుకోండి అని అవని అంటూ ఉంటే ఇక అభి కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంకా కొన్ని రోజుల వరకు డ్యూటీకి రాలేను. అంకుల్ కేస్ అలాగే పెండింగ్లో ఉండిపోతుందేమోనని భయంగా ఉంది అక్షయ్ అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అవని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్షయ్ మరి ఎలా అభి అని అనగానే మీరేం టెన్షన్ పడకండి, నేను మా పై ఆఫీసర్తో మాట్లాడి ఇంకెవరినైనా ఆఫీసర్ని ఈ కేసుకి తీసుకురమ్మని చెప్తాను అని అంటూ ఉంటే ఇక అవని వద్దు అభి గారు ఇంకే ఆఫీసర్ మామయ్య కేసుని ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు అని అనగానే అభి అక్షయ్ షాక్ అయిపోతారు. ఏంటవని గారు మరి అంకుల్ కేసు ఎలా సాల్వ్ అవుతుంది? అంకుల్ని ఎవరు చంపాలనుకున్నారో ఎలా తెలుస్తుంది అని అభి అంటారు. అప్పుడు అవని మీరు టెన్షన్ పడకండి అభి గారు, మామయ్య గారిని చంపాలనుకుంది ఎవరైనా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనగానే ఇక అక్షయ్ మరి ఎలా అవని అభి ఇలా రెస్ట్ తీసుకోవాల్సిందే నాయే, మరి నాన్న కేసు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని అంటూ ఉంటే మనమే చేద్దామండి అని అవని అంటుంది. ఇక అక్షయ్ అభి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అభి ఏంటవని మీరా అని అంటూ ఉంటే అవునభి గారు ఇప్పుడు క్రిమినల్లే మీకు ఇలా చేశారు అంటున్నారు. ఇంకెవరైనా ఆఫీసర్ వస్తే వాళ్ళని కూడా ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలాంటి గొడవలు ఏమీ వద్దు. నేను అక్షయ్ కలిసి ఇద్దరం ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని అనగానే ఈ అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే మీరు ప్రయత్నించండి అని అభి చెప్తాడు. ఇక అక్షయ్ కూడా అభితో మాట్లాడుతూ రే నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడప్పుడే డ్యూటీకి వెళ్ళొద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. మరోపక్క పల్లవి అయితే తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ పల్లవికి కాల్ చేస్తాడు. చక్రధర్ నుండి కాల్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి డాడ్ అని అంటూ ఉంటే ఏంటమ్మా అని అంటూ ఉంటాడు. డాడ్ మన ప్లాన్ సక్సెస్ అయింది డాడ్, నువ్వు చెప్పినట్టే ఆ అభిగాడికి యాక్సిడెంట్ చేయించాను. వాడిప్పుడు హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉన్నాడు. ఇంకో నెల రోజుల వరకు వాడు డ్యూటీకి వచ్చే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ డాడ్ అని ఇక పల్లవి అయితే చక్రధర్తో చాలా సంతోషపడుతూ మాట్లాడుతుంది. అమ్మా నీ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలమ్మా, చెప్పాం కదా ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎలాంటి కష్టంలోనైనా మనం వెనకడుగు వేయొద్దు అని అంటూ ఉంటే ఓకే డాడ్ అని అంటాడు. ఇక చక్రధర్ మాట్లాడుతూ ఇప్పుడు ఆ అభి ఇక ఇన్వెస్టిగేషన్ చేయడు కాబట్టి ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళదు.
నువ్వు చేయవలసింది ఆ రాజేంద్రని ఎంత తొందరగా పైకి పంపిస్తే నువ్వు అంత తొందరగా సేఫ్ జోన్లోకి వస్తావు అని చక్రధర్ చెప్తూ ఉంటే, డాడ్ ఇక రేపటి నుండి నేను మామయ్యని ఎలా పైకి పంపించేయాలని పనిలోనే ఉంటాను. చూస్తూ ఉండండి, ఏ క్షణంలోనైనా మీకు గుడ్ న్యూస్ రావచ్చు అని అనగానే, ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ అని చక్రధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య, నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అవని అక్షయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్షయ్, ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు అవని అని అక్షయ్ అంటూ ఉంటే, ఇంతలోనే అవనికి ఒక విషయం గుర్తొస్తుంది. ఏమండి, మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని అనగానే, ఏంటవని అని అంటాడు. అభిగారు నాకు ఒక వీడియో చూపించారండి. ఆ వీడియోలో మావయ్య గారిని ఒక లేడీ కిందికి తోసేసింది అని అనగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటవని అని అనగానే, ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూడండి. నాకు అభిగారికి తప్ప ఈ వీడియో గురించి ఎవరికీ తెలీదు. క్రిమినల్ జాగ్రత్త పడతాడని మేము ఇలా ఎవరికీ చెప్పలేదు, కానీ ఇప్పుడు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈ కవని ఆ వీడియోని అక్షయ్కి చూపిస్తూ ఉంటుంది. అక్షయ్ ఇక ఆ వీడియోని మొత్తం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన తండ్రిని ఎవరో లేడీ కిందికి తోసేసింది చూసి అక్షయ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదేనండి అభిగారు నాకు చూపించిన వీడియో. ఆ వీడియోలో మామయ్యని తోసేసిన ఆ లేడీ హ్యాండ్కి ఒక ప్రత్యేకమైన బ్రేస్లెట్ ఉంది. ఆ బ్రేస్లెటే మొదటి సాక్ష్యంగా నేను అభిగారు అనుకున్నాము, కానీ ఇంతవరకు ఆ బ్రేస్లెట్ ఎక్కడుందో తెలియలేదు అని ఈ కవని అంటూ ఉంటే, చాలావని ఈ బ్రేస్లెట్ ద్వారా మనం ఆ క్రిమినల్ ఎవరో పట్టుకోవచ్చు. అయినా నాన్నని ఒక లేడీ చంపాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఉంటే, అది ఎవ్వరికీ తెలియడం లేదండి. ఆ క్రిమినల్ దొరికితే కానీ మామయ్య గారు కోలుకుంటే కానీ ఆ నిజాలేవి బయటపడవు అని అంటూ ఉంటే ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆరాధ్య వస్తుంది. నాన్న అని పిలుస్తూ ఉంటే, ఏంటి ఆరాధ్య అని అంటాడు. నాన్న, రేపు మా స్కూల్లో ప్రోగ్రాం ఉంది, నన్ను షాపింగ్కి తీసుకెళ్ళు నాన్న అని అంటూ ఉంటే, ఇప్పుడు కాదమ్మా, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాను అని అక్షయ్ అంటాడు. ఇక ఆరాధ్య మారం చేస్తూ, లేదు నాన్న, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు, రేపు మా ఫ్రెండ్స్ మంచి మంచి జ్యువెలరీ మంచి మంచి డ్రెస్సులు తీసుకొని వస్తారు, నేను మాత్రం పాత డ్రెస్సులోనే వెళ్ళాలా? అమ్మా నువ్వైనా చెప్పమ్మా అని అంటూ ఉంటే ఈ కవని కూడా, పోనీలేండి, ఆరాధ్య అంతలా మారం చేస్తుంది కదా, ఒకసారి తనని షాప్కి తీసుకెళ్ళండి అని అనగానే, ఇక సరే పద అని అక్షయ్ ఆరాధ్యని తీసుకొని నేరుగా ఒక జ్యువెలరీ షాప్కే వెళ్తారు. ఇక అక్షయ్ అక్కడ నిల్చొని ఉంటే ఇక ఆరాధ్యతో, ఆరాధ్య వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొచ్చుకో అని అనగానే ఇక ఆరాధ్య అలాగే నాన్న అని ఆ షాప్లోకి వెళ్ళి తనకి నచ్చిన జ్యువెలరీ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకుంటూ ఉండగా ఇంతలోనే పల్లవి చేతికొని ఉన్నటువంటి బ్రేస్లెటే అక్కడ కనిపిస్తుంది. అది చూసి ఈ ఆరాధ్య ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది పల్లవి పిన్ని కాడ ఉన్న బ్రేస్లెట్ కదా, ఆ రోజు పిన్ని అడిగితే ఇవ్వలేదు, ఈరోజు నేనే కొనుక్కుంటాను అని ఇక ఆ బ్రేస్లెట్ నచ్చడంతో ఆరాధ్య ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. నాన్న, అక్కడ నాకు ఒక బ్రేస్లెట్ బాగా నచ్చింది, కానీ అది చాలా కాస్ట్లీ అంట నాన్న అని అంటూ ఉంటే ఇక అక్షయ్ ఏంటమ్మా అని అడుగుతాడు. ఇక ఆరాధ్య, అదే నాన్న, పల్లవి పిన్ని దగ్గర సేమ్ అలాంటి బ్రేస్లెటే ఉంది, అది ఆ రోజు నాకు బాగా నచ్చింది, ఒకసారి చూపించమంటే చూపించలేదు నాన్న, ఈరోజు నేను ఈ బ్రేస్లెట్ తీసుకెళ్ళి పిన్నికి చూపించాలి అని అనగానే ఇక అక్షయ్ సరే పద అని అక్షయ్ ఆరాధ్యతో వెళ్తాడు. ఆరాధ్య నేరుగా ఆ బ్రేస్లెట్ దగ్గరికే తీసుకెళ్తుంది. ఇక అక్కడే ఉన్న బ్రేస్లెట్ని తీసి, ఇదిగో నాన్న, ఇదే పల్లవి పిన్ని దగ్గర ఉన్న బ్రేస్లెట్, సేమ్ ఇలాగే ఉంటుంది అని అనగానే ఇక అక్షయ్ ఆ బ్రేస్లెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవని
చూపించిన వీడియోలో ఆ లేడీ హ్యాండ్కి సేమ్ ఇలాంటి బ్రేస్లెటే ఉండడం చూసి అక్షయ్ స్టన్ అయిపోతాడు. ఇక ఆ బ్రేస్లెట్ని తీసుకొని అదే పనిగా చూస్తూ ఉంటారు. అమ్మ ఆరాధ్య, నిజంగా ఇలాంటి బ్రేస్లెట్ పల్లవి పిన్ని దగ్గర ఉందా అని అనగానే, అవును నాన్న, నేను ఆ రోజు చూసి చాలా బాగుందని అలాంటిది కొనుక్కుంటానని అమ్మని తీసుకొని వెళ్ళాను, కానీ పిన్ని ఆ బ్రేస్లెట్ నాకు చూపించలేదు అని అంటూ ఉంటే ఈ అక్షయ్ షాక్ అయిపోతాడు. అంటే పల్లవే నాన్నని చంపాలనుకుందా, తెలుసుకోవాలి అని ఈ అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ ఆరాధ్య, నీ షాపింగ్ అయిపోయిందా అని అనగానే, అయిపోయింది నాన్న అని అంటుంది. ఇక అక్షయ్ బిల్లు పే చేసి ఆరాధ్యని తీసుకొని చాలా కంగారుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇక అక్షయ్ మాత్రం ఆ బ్రేస్లెట్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన ఫోన్లో ఉన్న వీడియోలో ఉన్న బ్రేస్లెట్, ఆరాధ్య చూపించిన బ్రేస్లెట్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఎలాగైనా ఈరోజు అసలు నిజం తెలుసుకోవాలి అని అక్షయ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. పల్లవి గదిలో ఎవరూ లేకపోవడంతో ఇక అక్షయ్ ఆ గదిలోకి వెళ్ళి పల్లవి బ్రేస్లెట్ కోసమే వెతుకుతూ ఉంటాడు. అలా అంతా వెతుకుతూ ఉంటే ఒక కబోర్డ్లో ఆ బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఇక ఆ బ్రేస్లెట్ని చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ బ్రేస్లెట్ని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న వీడియోని ప్లే చేసి ఆ వీడియోలో ఉన్న బ్రేస్లెటు తన చేతిలో ఉన్న బ్రేస్లెటు ఒక్కటే అని చూస్తాడు. ఇక ఆ రెండు ఒక్కటే అని కన్ఫర్మ్ అయ్యాక అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. డౌట్ లేదు, నాన్నని చంపాలనుకుంది పల్లవే, కానీ ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే అక్షయ్కి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, అవని చక్రధర్ మామయ్య కూతురని అందరి ముందు నాన్న బయట పెడతాడని పల్లవికి తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఎలాగైనా ఆ నిజం బయటపడకూడదని పల్లవి నాన్నని రిక్వెస్ట్ చేసినట్టుంది. నాన్న ఎంతకీ వినకపోవడంతో పల్లవి నాన్నని చంపేయాలని అనుకుంది. ఇదే జరుగుంటుంది. ఈ పల్లవి ఎంత దుర్మార్గురాలు అని ఇక అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే అవని అక్కడికి వస్తుంది. అక్షయ్ కోపంగా ఉండడం చూసి, ఏంటండి, ఏం జరిగింది? ఇందాక షాప్కి వెళ్ళొచ్చినప్పటి నుండి మీరు అదోలా ఉన్నారు. ఆరాధ్య ఏమైనా గొడవ చేసిందా అని అనగానే, లేదవని, నాన్నని ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలిసిపోయింది అని అంటాడు. ఈ కవని ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటండి, ఏమంటున్నారు మీరు? మామయ్య గారిని చంపాలనుకుంది ఎవరో తెలిసిపోయిందా అని అనగానే, అవునవని అని అంటాడు. ఎవరండి, ఎవరు మామయ్య గారిని చంపాలనుకున్నారు చెప్పండి, ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని అనగానే, ఎవరో కాదవని, మన ఇంట్లో వాళ్ళే నాన్నని చంపాలనుకున్నారు అని అంటాడు. అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ఇంట్లో వాళ్ళు మామయ్యను ఎందుకు చంపాలనుకుంటారు? మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు అని అవని అంటూ ఉంటే, పొరపాటు కాదవని, అదే నిజం, కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు అని అనగానే ఇక అవని ఆ వీడియోని చూస్తుంది. ఈ వీడియోని చూసి ఈ బ్రేస్లెట్ని కూడా చూడు అని పల్లవి గదిలో నుండి తీసుకొచ్చిన బ్రేస్లెట్ని అవనికి చూపిస్తాడు. ఇక అవని ఆ వీడియోలో ఉన్న బ్రేస్లెట్ని, అక్షయ్ దగ్గర ఉన్న బ్రేస్లెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునండి, ఈ బ్రేస్లెటు వీడియోలో ఉన్న బ్రేస్లెటు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ఎవరండి, ఈ బ్రేస్లెట్ మీకు ఎక్కడ దొరికింది అని అనగానే, పల్లవి గదిలో అని అంటాడు. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, అంటే పల్లవి అని అంటూ ఉంటే, అవునవని, పల్లవే నాన్నని చంపాలనుకుంది అని అనగానే, ఎందుకండి, పల్లవెందుకు మామయ్య గారిని చంపాలనుకుంటుంది అని అంటూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా అవని, చక్రధర్ మామయ్యే నీ కన్న తండ్రి అని, అత్తయ్య భర్త అని పార్టీలో అందరి ముందు చెప్పబోతున్నాడని పల్లవికి తెలిసిపోయి ఉంటుంది. ఆ నిజం బయట పెట్టొద్దని నాన్నని బ్రతిమలాడి ఉంటుంది. నాన్న ఎంతకీ వినకపోవడంతో పల్లవి నాన్నని చంపాలనుకుని ఉంటుంది అని అనగానే ఈ కవని షాక్ అయిపోతుంది. అవునండి, మీరు చెప్పింది వింటూ ఉంటే నాకు పల్లవి ఇదంతా చేసిందని అనుమానంగా ఉంది. అనుమానం కాదు అవని, ఇదే నిజం.
పల్లవి సంగతి చెప్తాను అని ఇక హాల్లోకి వచ్చి పల్లవి పల్లవి అని కోపంగా పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపులు విని ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. అక్షయ్ తనని కోపంగా పిలవడం చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడు ఇంత కోపంగా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి, ఏంట్రా అక్షయ్, ఏం జరిగింది? పల్లవిపై ఎందుకంత కోపంగా ఉన్నావు అని అనగానే అమ్మ చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తుంది. బావగారు, ఏమైంది బావగారు అని అనగానే ఇక అక్షయ్ పల్లవిని చూసి ఒక్కసారిగా కోపంతో పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే భానుమతి, రేయ్ ఏమైందిరా, పల్లవిని ఎందుకు అంతలా కొడుతున్నావు అని అనగానే దీన్ని కొట్టడం కాదు నాన్నమ్మ, చంపేయాలి, చంపినా ఎలాంటి పాపం లేదు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే కమల్, అన్నయ్య ఇంత కోపంగా ఉన్నాడంటే పల్లవేదో చాలా పెద్ద తప్పే చేసుంటుంది. ఏంటన్నయ్య, పల్లవి ఏం చేసింది అని అనగానే ఇక అక్షయ్ అవని చూస్తూ ఉంటారు. పార్వతి కూడా, చెప్పరా పల్లవి ఏం చేసిందని తనని అంతలా కొడుతున్నావు అని అంటూ ఉంటే, ఏం చేసిందా, ఈ పల్లవి నాన్నని చంపాలనుకుందమ్మా అని అంటూ ఉంటే ఇక పార్వతి, కమల్, ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పల్లవి, ఏంటి బావగారు, నేను మామయ్య ఎందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటే, నోర్ముయ్, నువ్వే ఇదంతా చేసావని మాకు తెలిసిపోయింది. చూడు, ఈ వీడియోలో ఈ చేతికి ఉన్న బ్రేస్లెట్ నీ గదిలో ఉంది. అంటే ఆ రోజు నువ్వే కదా నాన్నని మేడ మీద నుండి తోసేసింది అని అక్షయ్ అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా దొరికిపోయాను అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కమల్, పార్వతి, భానుమతి ఇంట్లో వాళ్ళంతా పల్లవి పైన కోపంతో రగిలిపోతూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.